హలో అండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే చిన్న పిల్లలకి డాండ్రఫ్ వస్తూ ఉంటుంది కదా, అది ఎలా క్యూర్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ఎవరో చెప్పిందో లేకపోతే ఇంకోటి ఏంటో కాదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా న్యూ మదర్స్ ఉంటారు కదా, కొత్తగా తెల్లైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ వీడియో. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. నేను చెప్పే ప్రతిదీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట. సో ఇంకెందుకు లేట్, ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. మనం ఎస్పెషల్లీ 2-3 మంత్స్ బేబీస్లో డాండ్రఫ్ చూస్తూ ఉంటాం కదా, న్యూ బోర్న్ బేబీస్కి. సో దాని గురించి అయితే మనం పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నేనేంటంటే చాలా వరీ అయిపోయా. అసలు ఏంటి అంటే, నా ఫస్ట్ బేబీ అనమాట. నాకు తెలీదు అసలు ఏంటి ఇలా వచ్చేసింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలని నేనైతే చాలా కంగారు పడ్డాను అనమాట. అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది సోప్స్ యూజ్ చేస్తూ ఉంటారు బేబీ తలలకి హెడ్ బాత్ చేయించేటప్పుడు కూడా, తలస్నానం చేయించేటప్పుడు బాడీకే కాకుండా తలకు కూడా షాంపూ యూజ్ చేయకుండా సోప్స్ యూజ్ చేస్తారు కదా. అలా చేయడం నాకు తెలిసి కరెక్ట్ కాదు. నా ఒపీనియన్ అయితే షాంపూ యూజ్ చేయండి. డాక్టర్ కన్సల్ట్ తీసుకున్న తర్వాత డాక్టర్ చెప్పింది మీరు ఫాలో అవుతుంది చాలా బెస్ట్ అనమాట. చాలామంది డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వకుండా యూజ్ చేస్తుంటారు ఏది పడితే అది. నా ఒపీనియన్ ఏంటంటే అది కరెక్ట్ కాదని. నేనైతే డాక్టర్ సజెస్ట్ చేసిన షాంపూనే యూజ్ చేస్తున్నా. మీకు షాంపూ కూడా చూపిస్తాం. టెడ్డీబేర్ షాంపూ అనమాట. ఇది 125 ml. 125 ml వచ్చేసి కాస్ట్ 320 రూపీస్ పడింది. 320 రూపాయలు పడింది. 125 ml అనమాట ఇది. సో నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను నా బేబీకి అయితే. ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నాం. డాండ్రఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఏంటి అంటే, ఇది యూజ్ చేసి డాండ్రఫ్ తగ్గిపోయిందని నేనేం చెప్పట్లే. మనం చేయించే విధానం అనేది ఒకటి ఉంటుంది. మీరు ఏ షాంపూ యూజ్ చేసినా, ఈ షాంపూ యూజ్ చేస్తేనే డాండ్రఫ్ తగ్గిపోద్దని నేనేం చెప్పట్లేదు. మీరు ఏ షాంపూ యూజ్ చేసినా సరే మనం చేయించే విధానం అనేది ఒకటి ఉంటుందన్నమాట. అది ఎలానో మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను బేబీ లాగా ఒక టాయ్ని అయితే తీసుకున్నాను, ఒక బొమ్మను తీసుకున్నాం. సో బేబీస్కి మనం ఎక్కువగా డాండ్రఫ్ ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ ప్లేస్ నుంచి ఇలా ముందుకి ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట. ఎక్కువగా అక్కడే వస్తుంది. ఈవెన్ నా బేబీకి కూడా నేను ఆ ప్లేస్లోనే ఫేస్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాం. సో ఈ ప్లేస్లో వచ్చినప్పుడు ఈ ప్లేస్లో బేబీకి చాలా మెత్తగా ఉంటుంది. ఈవెన్ నాకైతే అలా టచ్ చేయాలంటే కూడా భయం అనమాట ఈ ప్లేస్లోను. ఎందుకంటే అంత మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ గోర్లు గుచ్చుకుపోతాయో అని భయం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ మదర్స్ గోర్లు అనేవి తీసేయండి. నేనైతే తీస్తా. ఎందుకంటే మన గోర్లు అనేవి పిల్లలకి ఎక్కడన్నా తగులుతాయో అని భయంతో నేను తీసేసాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోర్లు తీసేయడం చాలా బెస్ట్. సో బేబీకి మనం తలస్నానం చేయించేటప్పుడు షాంపూ అనేది ఇక్కడ వేస్తాం. ఇక్కడ వేసి మనం ఇక్కడ ఎలా పడితే ఇలా రుద్దేయడం గట్రా చేయొద్దు. చాలా సెన్సిటివ్ అనమాట బేబీ పార్ట్స్ అనేవి. 2-3 మంత్స్ ఆ ఏజ్లో చాలా సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు. సో మన ఫింగర్స్ ఉంటాయి కదా, గోర్లు కాకుండా ఇక్కడ ఇవి ఉంటాయి కదా మనకి, ఇక్కడ ఈ ప్లేస్లో మనకి మెత్తగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి వీటితో మనం స్లోగా ఇక్కడ మసాజ్ చేయొచ్చు. సో నేనైతే అలానే చేశాను. అలా చేసిన తర్వాత బేబీకి తొందరగా క్యూర్ అయిందనమాట. వితిన్ 1 వీక్లోనే క్యూర్ అయిపోయింది. సో ఇక్కడ మనం షాంపూ వేసినప్పుడు మన ఫింగర్స్తో ఇక్కడ గోర్లు కాకుండా ఇక్కడ ఇవి ఉంటాయి కదా, ఇక్కడ మనం ఇట్లా మసాజ్ చేయాలన్నమాట. ఎక్కువగా గట్టిగా కాదు, ఇలా మసాజ్ చేస్తూ జాయిగా మనం చేపిస్తూ ఉంటే తొందరగా పోతుందన్నమాట డాండ్రఫ్ అనేది. అండ్ ఎక్కువగా ఆయిల్ పెట్టేసి అంత మాటలు క్యాప్ పెట్టేసి ఉంచడం వల్ల కూడా మంచిది కాదనమాట బేబీస్కి. చాలామంది ఏంటంటే క్యాప్ పెట్టకపోతే తల పెరిగిపోతుంది, టోపీ పెట్టకపోతే తల పెరిగిపోతుంది అనకట్ట అంటారు. అదేమీ కాదు. నాకు తెలిసి అవన్నీ నేను అంతగా నమ్మను. బట్ ఏంటి అంటే, చలిగాలి చెవుల్లోకి వెళ్ళకుండా ఉంటుందని చెప్పి ఆ క్యాప్ అనేది సజెస్ట్ చేస్తారు చలికాలంలో. సో క్యాప్ పెట్టకపోతే తల పెరిగిపోతుంది అని ఏం కాదు. బట్ ఆయిల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేయాలి. డ్రై అవ్వనివ్వకూడదు అనమాట బేబీస్ని. మనం మాయిశ్చరైజర్ అయితే బాడీకి మనం అప్లై చేస్తాం. బట్ నేనేంటంటే కోకోనట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. నా బేబీకి అయితే కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నాం. తలకి ఎక్కువగా పెట్టొద్దు, కొంచెం పెట్టండి, మరీ పెట్టకుండా ఉండొద్దు. అప్లై చేయండి, కొంచెం అప్లై చేసి దాన్ని అట్లా పామండి చాలు.
ఎక్కువ తలని తీసుకెళ్ళి ఆ కొబ్బరి నూనెలో ముంచేయడం, కొబ్బరి నూనె అంతా తీసుకొచ్చేసి తలపై పెట్టడం అలాంటివి ఏం చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే ఎక్కువ మనం అలా చేయడం వల్లే డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నాకు తెలిసి. అండ్ మనం అట్లా అప్లై చేసేసి ఇలా క్యాప్ పెట్టేస్తూ ఉంటాం. ఇలాంటి క్యాప్స్ ఉంటాయి కదా, మనం తీసుకుంటాం కదా, ఇలా క్యాప్ అనేది పెట్టేస్తాం, అసలు గాలి కూడా తగలనివ్వకుండా తలకి. అలా చేయడం వల్లే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయని నేను అనుకుంటున్నాను నాకు తెలిసి. బట్ క్యాప్ పెట్టకపోతే తల సైజు పెరిగిపోద్ది అనేది అయితే నేను అస్సలు నమ్మను. సో మీరు ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలన్నా సరే పిల్లల డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు ఫాలో అవ్వడం బెస్ట్ అనమాట. ఏది పడితే అది చెయ్యొద్దు. పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకోవాలి వాళ్ళని. మనం పెద్దవాళ్ళం ఎలా పడితే అలా ఉండొచ్చు, బట్ పిల్లలు ఏంటంటే చాలా సెన్సిటివ్, వాళ్ళకి ఏం తెలీదు. A to Z మనమే తీసుకోవాలి కేర్ అనేది. బట్ మనకు కూడా తెలియదు కదా కొన్ని. అందుకని డాక్టర్స్ అడిగి వాళ్ళ సజెషన్స్ ఫాలో అవ్వండి. చిన్నపిల్లల విషయంలో అస్సలు అశ్రద్ధ చేయొద్దు. నా పిల్లల విషయంలో అయితే, నా బేబీ విషయంలో అయితే నేను అసలు అశ్రద్ధ చేయను. సో డాండ్రఫ్ అనేది తగ్గిపోతుంది తొందరగా, అంత వరి ఏం అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన స్టెప్ 1 ఏంటి, మీరు షాంపూ అప్లై చేసేటప్పుడు ఇక్కడ సాఫ్ట్గా ఉంటాయి కదా, వీటితో లైట్గా మసాజ్ చేయండి. ఒక రోజులోనే తగ్గిపోవాలి, 2 రోజుల్లోనే తగ్గిపోవాలని ఎట్లా అనొద్దు, అలా చేయొద్దు. సాఫ్ట్గానే ఇట్లా మసాజ్ చేస్తూ ఉండండి. అండ్ దట్టు మీకు చెప్పడం మర్చిపోయాం, టవల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, బేబీకి ఒక టవల్ తలకి యూజ్ చేయండి. డాండ్రఫ్ ఉన్నప్పుడు ఒక టవల్ తలకి, బాడీకి ఇంకో టవల్ యూజ్ చేయండి. కష్టమేం కాదు కదా ఇది ఇలా మనం మెయింటైన్ చేయడం. ఆ డాండ్రఫ్ ఎక్కడ స్ప్రెడ్ అయిపోతుందేమో అనే భయంతో నేను ఏం చేసేదానంటే ఒక టవల్ తలకి సపరేట్గా, బాడీ తుడవడానికి ఇంకో టవల్ సపరేట్గా యూజ్ చేసేదాన్ని అనమాట. అలా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత తొందరగా అది క్యూర్ అవుతుంది. చాలా నీట్గా ఉండాలి పిల్లల విషయంలో అయితే. అండ్ ఇంకోటి ఏంటి చెప్పాను మీకు ఆల్రెడీ, టవల్ సపరేట్గా యూజ్ చేయండి. డాండ్రఫ్ ఉన్నప్పుడు తలకు ఒకటి, బాడీకి ఒకటి. ఎందుకంటే ఆ డాండ్రఫ్ ఉన్నప్పుడు పిల్లలకి హెయిర్ లాస్ కూడా అవుద్ది, హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ నేను ఫేస్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో టవల్స్ సపరేట్గా యూజ్ చేయండి. మీరు హెడ్ బాత్ చేయించేటప్పుడు ఇట్లా ఈ ఫింగర్స్తో మసాజ్ చేస్తూ జాయిగా అట్లా చేపిస్తే చాలు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తలకి షాంపూ యూజ్ చేయండి, సబ్బులు మాత్రం యూజ్ చేయొద్దు. సోప్స్ ఎవరో ఏదో సోప్ చెప్పారు, ఆ సోప్ తీసుకొచ్చి పిల్లలకి తలకి అంటేస్తాను అని మాత్రం చేయొద్దు. ఇన్ కేస్ యూజ్ చేయాలనుకుంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ ఏదైనా సజెస్ట్ చేస్తే సోపు తలకి ఇలా హెడ్ బాత్కి ఇది యూజ్ చేయండి అంటే మనం చేయొచ్చు అనమాట. సో దీని గురించి ఫాలో అవుతే స్టెప్స్ అనేది తొందరగానే క్యూర్ అయిపోతుంది. షాంపూ యూజ్ చేయడం చాలా బెస్ట్. నేను చెప్పేదైతే ఇదే. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే యూజ్ఫుల్ అయ్యిందని నేను అనుకుంటున్నా. అవుతే కనుక లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.